పూజ్యుడైన విఘ్నహర్తకి అభివందనం. పార్వతీ నందనుడైన గణపతికి ప్రియవందనం. ముల్లోకాలను ఏలి మూషిక వాహనుడికి మనసే మందిరం. విఘ్నాలను తొలగించే వినాయకుడికి అపూర్వ నీరాజనం. ఓం విఘ్నేశ్వరాయ నమః. మీకు, మీ కుటుంబ సభ్యులకు, ప్రేక్షకులకు, అభిమానులకు RR6 న్యూస్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. गणाधिपतये नमः। ओम नमो विनायक विघ्ननायक। ओम नमो अग्रपूजदायक वक्रतुंड महाकाय मूषिक वाहन मोदकहस्त मदगज वाहन पार्वतीपुत्र परमशिवपुत्र मुरुगन सोदर अय्यप्प सोदर बुद्धि विनायक सिद्धि विनायक समस्तापनाद रक्षक अखिलांड कोटि ब्रह्मांड नायक आपद्बांधव अनाद रक्षक सेविंचु वारिकी आनंदमूर्ति सर्वरोग निवारण धन्वंतरमूर्ति। ओम नमो श्री 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 महाघम गणाधिपतये नमः। आदि गणपति आनंद गणपति ఈరోజు కవచ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి పిఓపి వద్దు మట్టి వినాయకులే ముద్దు అనే నినాదంతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏంటంటే మట్టి వినాయక ప్రతిమల్ని పంపిణీ చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి కాశీపేట అలాగే ఏంటంటే టౌన్ నలుమూలలా ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా వచ్చి మట్టి వినాయక ప్రతిమలు తీసుకునేదానికి ఆసక్తి చూపుతున్నారు। ప్రతిరోజు కూడా ఏంటంటే రోజు రోజుకి ప్లాస్టిక్ అలాగే పిఓపి నిషేధం పట్ల పబ్లిక్ అవేర్నెస్ వస్తూ ఉంది। ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్లాస్టిక్ని పిఓపిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కూడా ఏంటంటే పూర్తిగా అవాయిడ్ చేయాలి। వాటి వల్ల ఏంటంటే జలం వాయువు త్రాగే నీరు అన్నీ కూడా కలుషితం అవుతాయి। ప్రకృతి వాతావరణానికి హాని చేసే పిఓపిని పూర్తిగా మనం రద్దు చేద్దాం। ఈ వినాయక పండుగని మనం పిల్లారి పండుగ అంటాము। అన్ని పండుగల్లోకి ముందొచ్చే ప్రథమ పండుగ ఈ పిల్లారి పండుగ। పల్లెల్లో దీన్ని చాలా అద్భుతంగా జరుపుకుంటారు। ప్రతి ఇంటా కూడా ఏంటంటే వినాయకుడిని కొలువు తీసుకొని ఆయన యొక్క ఆశీస్సులు మెండుగా పొందాలని ప్రతి ఇంటా కూడా ఏంటంటే వినాయక పండుగని అందరూ కూడా జరుపుకుంటారు। అలాగే రానున్నటువంటి సంవత్సరం జాతరలో కూడా ఏంటంటే జాతర మనకు 10-11వ తారీఖు జాతర వస్తుంది। జాతర కూడా వెంకటగిరి పట్టణ ప్రజలందరూ కూడా ఏంటంటే ఎంతో సుఖ సంతోషాలతో శాంతితో జాతరని కూడా మంచిగా చేసుకోవాలని మనసావాచ కర్మను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా సోదర సమానులు ESS సుబ్రహ్మణ్యం గారికి అలాగే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దుర్గా గారికి మా సుబ్బారావు గారికి అలాగే అడపాల రాము గారికి అలాగే యాజమాన్యం నందయ్య గారికి మా మాయ హనుమంతరావు గారికి మా మిత్రుడు రవి గారికి ఇక్కడ నాతో ఉన్నటువంటి GMK యువతకి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభివందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా LIC రవి గారికి మా బాబాయ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను। ఓం వినాయకాయ నమః।